పెద్దలు ఆవుష్ విద్యా సంస్థల అధినేత శ్రీ ఏఎంవి అప్పారావు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు, మా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇది తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఆత్మీయ సమావేశము, రెండవ సమావేశం. మొదటి సమావేశము లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకు మాత్రమే లేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు మరియు అన్ని కళాశాలలు కూడా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం అనేది ఈ సంవత్సరం మీకందరికీ తెలుసు, తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది విద్యార్థులున్నా, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్లకు సాధ్యమైనంత వరకు వచ్చాయి. ఇప్పుడు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇంకా రాలేదు. మోస్ట్లీ ప్రభుత్వం చెప్పిన విషయాల ప్రకారం అయితే ఈరోజు సాయంత్రం అంటే రేపు మార్నింగ్ కానీ మీకు అమౌంట్ కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది. ప్రభుత్వము ఉద్దేశం ఏమంటే, మేము విద్యార్థుల కోసము ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి దీన్ని మేము సమాజానికి, తల్లిదండ్రులకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జనరల్గా మేము ప్రైవేట్ సెక్టార్లో ప్రతి తల్లిదండ్రులు కూడా బంధువుల కంటే కూడా ఎక్కువ సేవలు అవుతూ ఉంటాము. అంటే మంచి రిలీజియస్ మెయింటైన్ చేస్తాము. ఎప్పటికైనా సరే తల్లిదండ్రులతో, విద్యార్థులతో కూడా ఒక ఆత్మీయంగా పిల్లలు ఎదుగుతారో సార్ అక్కడే సార్లు చదివిస్తున్నారు, రాపిస్తున్నారు, హోంవర్క్ చెప్పలేన్నారు. ప్రతిరోజు కూడా హోంవర్క్ ఉంటుంది. ఇంటి దగ్గర విద్యార్థి చేయాల్సినటువంటి అంశాలు, రాయాల్సినటువంటి అంశాలు ప్రతిరోజు ఉన్నాయి. ఎక్సెస్ ఆ విధంగా ఇంటికి పంపిస్తారు. కూడా వీలైనప్పుడల్లా కూడా ప్రతి నెలలో కనీసం 15 రోజులకు ఒకసారి కళాశాలకు వచ్చి మీ అబ్బాయి యొక్క అటెండెన్స్ ఎదురైంది, మీ అబ్బాయి యొక్క ప్రోగ్రెస్ కూడా మీరు అడగవచ్చు. మేము నిర్భయంగా చెప్తాము. చదివే అబ్బాయికి చదువుతున్నానని చెప్తాము, చదువులో వెనుకబడిన విద్యార్థికి వెనుకబడే చెప్తాము. అబద్ధాలు అయితే నేను చెప్పాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తే రేపు సమస్య అవుతుంది. వాళ్ళని ఎప్పటికైనా సరే మీరు మీ విద్యార్థి భవిష్యత్తు కోసం మీరు మీ విద్యార్థిని ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, లేదా డాక్టర్లను, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీలను, అంటే రకరకాల ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల